రామ్ తిన్నాడా మహా? ఇందాకే తిని పైకి వెళ్ళాడు. సీత కూడా తినేసింది బావా. రామ్ కంటే ముందు పైకి వెళ్ళింది. ఇద్దరు ఒకే రూమ్కి వెళ్ళినట్టు చెప్తావేంటి బావా? రామ్ తన రూమ్కు, సీత గెస్ట్ రూమ్కి వెళ్ళారు. నేను ఇందాక చూశాను, ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు. అలా ఎలా ఉంటారన్నయ్య? రామ్ సీతను దూరంగా పెట్టాడు కదా. భార్యాభర్తల దగ్గరైతే మీకు ప్రాబ్లం ఏంటమ్మా? సీత ఏ కారణంతో ఈ ఇంటికి దూరం అయిందో నీకు తెలీదా బావా? తెలుసు బావా. సీత ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని మహాలక్ష్మి పంపించేసింది. ఇప్పుడు తనే మళ్ళీ సీతను ఇంటికి తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? భార్యాభర్తల్ని కలపాలని తీసుకొచ్చిందేమో. మా చెల్లికి విడగొట్టడమే కాని కలిపే అలవాటు లేదులే బావా. ఆపుతావా అన్నయ్య? ఈ మధ్య నీ సెటైర్లు ఎక్కువయ్యాయి. అంటే క్యారెక్టర్ తక్కువైంది కదా చెల్లాయ్. సీన్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు 4-5 డైలాగులు వెనకేసుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. నీ డైలాగులు వెనకేసుకుంటే పర్వాలేదు, అందరి ముందేస్తున్నావు బావా. చలపతన్నయ్యకు ఇంట్లోనే ఉండి గోతులు తవ్వటం అలవాటైపోయిందిలే. అవును, సీతను కిడ్నాప్ చేయించింది నేనే కదా మరి. ఇంటి కోడలు అని చూడకుండా కిల్లర్కు సుపారీ ఇచ్చి సీతను లేపేయాలి అనుకున్నారు. గుణపాలు గడ్డపార్లు మీ దగ్గర ఉంచుకుని మళ్ళీ నన్ను గోతులు తవ్వుతున్నాడు అంటున్నారు. ఏదో రామ్ మంచితనం వల్ల ఈ ఇంట్లో ఉండిపోయారు కానీ లేదంటే ఈ పాటికి మీ ప్లేట్లోకి ఈజీగా వచ్చిన ఈ అన్నం కూరల కోసం 4 ఇళ్ళు తిరగాల్సి వచ్చేది. అన్నయ్యో, ఆపుతావా? ఆ, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. ఏంటి చెల్లెమ్మా, సీత కిడ్నాప్ గురించి మాట్లాడితే అది ఎక్కడ దాకా ఎవరి దాకా వెళ్తుందో అని నీకు భయమా? మహా ఆపమంది కదా చలపతి, ఎందుకలా సాగదీస్తావ్? అయితే సీతను ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. గౌతమ్ గాడి పెళ్లి కోసమే కదా. అది నీకు తెలుసు కదా అన్నయ్య, అయినా ఎందుకు అడుగుతున్నావు? మహా ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. రీజన్ తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడక చలపతి. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. ఆ రకంగా చూసుకుంటే మహావదం చేసేది తప్పు కాదు కదా. 100 అబద్ధాలంటున్నారు అంటే గౌతమ్ మంచివాడు కాదని మీరు ఫిక్స్ అయిపోయారా? మిథునను చీట్ చేయాలనుకుంటున్నారా? అన్నం తినకుండా మా బుర్ర ఎందుకు తింటున్నావన్నయ్య? హ, అంటే రేపు నేను మీలా కిడ్నాపులు మర్డర్లు చేయలేను కదమ్మా. అందుకే నాకు చేతనైన పని చేస్తున్నాను. మేము అన్నం తినాలా వద్దా అన్నయ్య? వద్దంటే చెప్పు, అందరం లేచి వెళ్ళిపోతాం. ఆ, మీ నోటికాడ ఫుడ్ తీసే పాపం నాకెందుకులే చెల్లెమ్మా. తినండి తినండి. నువ్వు సైలెంట్గా తిను చలపతి, అనవసరంగా డిస్టర్బ్ చేయకు. అలాగే బావా. సీత డిస్టర్బెన్స్ కన్నా ఈ చలపతి డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అన్నయ్య. సీత ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉండదు. గౌతమ్ పెళ్ళవ్వగానే వెళ్ళిపోతుంది. రామే పంపించేస్తాడు. ఓహో, మీ ప్లాన్ అదే చెల్లాయ్. మీరు ఒక స్కెచ్ చేస్తే సీత 100 స్కెచ్లు వేస్తుంది. ఆల్రెడీ రంగంలోకి దిగిపోయి ఉంటుంది. నన్నే గంటేస్తావా మామా? ఎప్పుడు చూడు నువ్వే నన్ను పిలిచేలా చేస్తాను. మిథున క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతున్నాను. కాచుకో మామా. ఈ టైంలో మిథున కాల్ చేస్తుంది ఏంటి? హలో, హాయ్ రామ్. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నువ్వు గుర్తొచ్చి చేశాను. వాట్?
హౌ ఆర్ యు రామ్? నాకేంటి చాలా బాగున్నాను. ఆర్ యు ష్యూర్? ఏ నేను బాలేను అని నువ్వెందుకు అనుకుంటున్నావు? సింపుల్. పెళ్లి చేసుకున్న సీతను దూరం పెట్టావు. పెళ్లి చేసుకుంటాను అన్న నన్ను కూడా దూరం పెట్టావు. హ, ఇంకా నువ్వెలా బాగుంటావు? హలో, ఎక్స్క్యూజ్ మీ. నా హ్యాపీనెస్ ఏమీ మీతో లేదు. ఎందుకు లేదు? మగవాళ్ళకి ఎన్ని ఉన్నా పక్కన వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అప్పుడే తన లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఏం కాదు, మేము సోలోగా కూడా ఎంజాయ్ చేయగలం. నువ్వు కోరుకుని ఉండాలనుకోవడం వేరు, బలవంతంగా ఉండడం వేరు కదా. బలవంతంగా ఎవరుంటున్నారు? నా ఇష్టంతోనే నేను ఒంటరిగా ఉంటున్నాను. కవర్ చెయ్యకు రామ్. నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు. సీత కూడా నిన్ను రిజెక్ట్ చేసింది. నీకు ఇన్సల్టింగ్ గా లేదా? నన్ను సీత ఏమీ ఇన్సల్ట్ చేయలేదు. అలా అని యాక్సెప్ట్ కూడా చేయలేదు కదా. అలానే ఎవరు చెప్పారు? సీత నా వైఫ్, మేము ఎప్పటికీ ఒకటే. హం, మళ్ళీ మేనేజ్ చేస్తున్నావు రామ్. అయినా ఇదంతా ఎందుకు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా ఎగోని పక్కన పెట్టి అడుగుతున్నాను. నువ్వు ఓకే అంటే గౌతమ్తో పెళ్లి క్యాన్సిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. సారీ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నాకు నా సీత తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు. కానీ సీతకి నువ్వు కూడా అక్కర్లేదు కదా. హలో, ఎవరన్నారు? సీతకి నేనంటే చాలా ఇష్టం. నేనంటే ప్రాణం కూడా. అంత అబద్ధం. నువ్వంటే అంత ప్రాణమైతే నువ్వు పిలిచిన వెంటనే రావాలి కదా. ఎందుకు రాదు?